సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా రంగం కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లష్కర్ బోనాల్లో ప్రధాన ఘట్టమైన రంగానికి మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగేటువంటి ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో రెండవ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొత్తం అంతా కూడా అమ్మవారికి బోనాల సమర్పణ అయితే కొనసాగింది. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమై ఇక రాత్రి దాదాపు 2:30 గంటల వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా ఈ బోనాల ఉత్సవాలు పరాల మండల ఊరేగింపు కొనసాగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒడినింపే కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం భక్తులు భారీగా వస్తున్నారు. ఆలయం అమ్మవారి బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఆలయ దృశ్యాలను మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఆ చల్లని తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఈ రోజు సైతం ఉదయం నుంచే వస్తున్నారు. మరి కాసేపట్లో ఈ భక్తుల దర్శనాలను కూడా నిలిపివేస్తారు. ఆ తర్వాత అమ్మవారి రంగం కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. దాదాపు ఉదయం 9 నుంచి 9:30 మధ్యలో ఈ యొక్క రంగం కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పచ్చి కుండ పైన అవివాహిత అయిన మహిళ అమ్మవారికి ఎదురుగా నిలబడి తన ఒంటిపైకి అమ్మవారిని ఆవాహించుకొని తెలంగాణ ప్రజల భవిష్యత్తును తెలియజేస్తుంది అనేది రంగం ప్రత్యేకత. ఇది భక్తుల విశ్వాసం కూడా. ఆ తల్లే అవివాహితైన మహిళ నోటి నుంచి తన వాక్కుని పలికిస్తుందని చెప్పేసి ఆ వాక్కులో ఏమైతే చెప్తారో అది తప్పక జరుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఇలా దశాబ్దాలుగా ఈ రంగం కార్యక్రమం అనేది ఎంతో వైభవంగా సాగుతుంది. ఇక ఈరోజు ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక అమ్మవారికి బలిహరణ తెల్లవారుజామున ఎవరు చూడకముందే బలిహరణ కార్యక్రమానికి అమ్మవారి సోదరుడుగా చెప్పేటువంటి పోతరాజు బలిహర కార్యక్రమాన్ని చేపడతారు. ఆ తర్వాత అమ్మవారికి పూజా కార్యక్రమాలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక దాదాపు 9:30 గంటల నుంచి భక్తులకి దర్శనాలు అయితే నిలిపివేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రంగం కార్యక్రమాన్ని స్వర్ణలత అనే మహిళ అవివాహిత అయిన మహిళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేకంగా వస్త్రాలు పసుపు కుంకుమలు తీసుకుని వెళ్లి స్వర్ణలత ఇంటి వద్దనే ఆమెకు వాటిని ఇస్తారు. ఆ తర్వాత ఆమె అలంకరించుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుని ఆ తర్వాత ఆలయానికి వచ్చి అమ్మవారి ఎదురుగా పచ్చి కుండ పైన నిలబడి అమ్మవారిని తన శరీరంపైకి ఆవహించుకొని భవిష్యవాణి పలుకుతారు. భవిష్యవాణి పూర్తయిన తర్వాత అమ్మవారి పోతురాజుల విన్యాసాలు అనేవి అత్యంత వైభవంగా కొనసాగుతాయి. పోతురాజుని అమ్మవారి సోదరుడుగా కూడా చెప్తారు. అమ్మవారిని కాపాడుతూ ఉండేటువంటి సోదరుడుగా కూడా పోతురాజు గురించి చెప్తూ ఉంటారు. ఒళ్ళంతా పసుపు రాసుకొని భయంకరమైన రూపంలో ఉన్నటువంటి పోతురాజులు పాపాలని హరించే విధంగా కొరడాలతో కొడుతూ ఈ యొక్క మొత్తం కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి రూపావతి అనే ఏనుగు పైన అమ్మవారి ఘటాల ఊరేగింపు అనేది కన్నుల పండుగ సాగుతుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో అమ్మవారి ఊరేగింపు కొనసాగిన తర్వాత అమ్మవారి ఘటాలను ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. దీంతో మొత్తం ఈ యొక్క బోనాల వేడుక అయితే పూర్తవుతుందని చెప్పొచ్చు. ఇక మరి కాసేపట్లో భక్తుల దర్శనాలను కూడా నిలిపివేసి ఆ తర్వాత రంగానికి మొత్తం కార్యక్రమం అయితే చేపట్టినారు. ఇక రంగంలో చెప్పే ప్రతిదీ కూడా తమ భవిష్యత్తుకు నిదర్శనం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు. కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.